హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్స్. అండ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒక యంగ్, యూత్ఫుల్, ఎనర్జెటిక్ కిరణ్ గారు మనతో పాటు. కిరణ్ గారు నమస్తే. నమస్తే అండి. మొత్తానికి ప్రేమాయ నమఃతో ఇంట్రడ్యూస్ అయ్యి చాలా చిత్రాలు, అయితే ప్రతి చిత్రంలో కూడా వైవిధ్యమైన నటనతో ఒక తెలుగు అబ్బాయిగా మీరు డెఫినెట్గా వాటన్నిటిని గ్రాస్ప్ చేశారని అనుకుంటున్నాను నేను, అన్ని రకాలైన రోల్స్. అయితే కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి. స్కూలింగ్ అనేది కామన్గా, అందరు స్కూలింగ్ అనేది కామన్గా వెళ్ళిపోతుంటుంది. నర్సరీ అంటే ఒక ఊహ తెలిసినంత వరకు. చిన్నప్పుడు ఏమో ఆటలు పాటలు అక్కడక్కడ జరుగుతాం. నా 8th క్లాస్లో ఆ టైంలో ఉన్నప్పుడు మన ఎన్టీఆర్ గారి గురించి ప్లెడ్జ్ ముందు ఒక న్యూస్ చదువుతారండి. అవును. ఆయన సెకండ్ మ్యారేజ్ లక్ష్మీపార్వతి గారి గురించి, ఆయన మ్యారేజ్ గురించి ప్రస్తావన న్యూస్లో వచ్చేసరికి, అంటే ఒకళ్ళ మ్యారేజ్ గురించి న్యూస్లో ఇలా చెప్పుతారా, ఎందుకు చెప్పారు ఆయన గురించి అనేది మైండ్లోకి వెళ్ళిపోయింది నాకు. ఓకే. అప్పుడు ఆయన ఒక పొలిటీషియను, ఆయన ఒక యాక్టర్. అవును. సో నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ షోస్, వినాయకుడిని పెడితే డ్యాన్స్ చేయడాలు, ఇంట్లో డ్యాన్స్ చేయడాలు బాగా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో నేను ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి అని నేను 8th క్లాస్లో ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఫిక్స్ అయిపోయాను. స్కిట్స్ చేయడం కానీ, యాన్యువల్ డేస్లో మంచి మంచి కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కానీ చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఓకే. ఇలా గోవన్ వెళ్తుంటే ఇంటర్మీడియట్ అయిపోయాక మా ఫాదర్ తోటి నాకు చాలు, అంటే మనకి ఇంటర్ వరకు చదివితే మనకి తెలుగు చదవడం వస్తుంది, సొసైటీ గురించి తెలిసింది, నేను ఫిలిమ్స్లోకి వెళ్ళిపోతా అని చెప్పాను. ఓకే. మై ఫాదర్ ఇస్ గ్రూప్ 1 ఆఫీసర్, లైక్ అడిషనల్ సెక్రటరీ గవర్నమెంట్ రిటైర్ మా డాడీ. మా ఫాదర్ అన్నారు, నో అట్లా కుదరదు, డిగ్రీ మినిమం డిగ్రీ చేయాలి అంటే ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఫ్రమ్ JNTU. అయిన తర్వాత యాక్టింగ్ కోర్స్, సో ఇండస్ట్రీ. అయితే ఫాదర్ IAS కాబట్టి చాలా మటుకు ఇంపాక్ట్ ఉంటుంది. అంటే గ్రూప్ చెయ్యి, లేకపోతే నా ప్రొఫెషన్లోనే ఉండు అని. సో అటువంటి ఫోర్స్ ఎవరు మీ పైన ఉండేదా? అంటే మా ఫాదర్ పాపం అడిగారు, టు బి ఫ్రాంక్, ఎవరు ఇప్పుడు వాళ్ళు ఒక ఇప్పుడు సినిమా హీరో గారి కొడుకు హీరో అవ్వాలని, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవ్వాలని, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన విద్య, టైం వేస్ట్ ఉండదు, డైరెక్ట్గా దాన్ని వెళ్ళిపోవచ్చు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నా ఫ్రెండ్ ఒక అతున్నారు, మన DGP గోపినాథ్ రెడ్డి గారు అబ్బాయి, జీవన్ రెడ్డి నా క్లాస్మేట్. అతను ఇప్పుడు IRS మన రైల్వే డిపార్ట్మెంట్లో పెద్ద పోస్టులు ఉన్నాడు. ఓకే. అతను మన ఒక దాంట్లో నేను చీఫ్ గెస్ట్ వెళ్ళినప్పుడు కలిసారు. ఓకే. మరి అదేంటి మీ డాడీ ఫోర్స్ చేయలేదా అని అడిగారు. కాకపోతే నేను ఇప్పుడు మనకి మనీ ఈజ్ నాట్ క్రైటీరియా, పొజిషన్ నాట్ క్రైటీరియా, వాట్ ద వర్క్ యు ఆర్ డూయింగ్, యూ మస్ట్ ఎంజాయ్ దట్ వర్క్. Yes, exactly. So I believe in that, and my father believe about my character. Yes. అంటే లైక్ ఏ ఫీల్డ్ అన్నా, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ యాటిట్యూడ్ అండ్ గుడ్ క్యారెక్టర్, మా ఫీల్డ్లో సక్సెస్ అవుతాం. అది మా ఫాదర్ బిలీవ్, దట్ ఈస్ మై గాడ్ గ్రేస్. లైక్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా కాలేజ్లో? ఎందుకంటే జనరల్గా అందరిలాగానే బీటెక్ అనేటప్పటికి చాలా ఫంకీగా ఉంటారు. మీరు ఎట్లా ఉండేవాళ్ళు? అంటే నాటీగా ఉండేవాళ్ళ, లేకపోతే ఎట్లా? నాటీ అనేది ఏం లేదండి. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక ఏం అప్పుడే పడిపోయింది మైండ్లో. ఒకవేళ ఏం పడకపోయి ఉంటే నా రాంగ్ ట్రాక్లో పడేవాడినేమో. ఓకే. రాంగ్ ట్రాక్ కూడా అనక్కది, ఎవడు ఎంజాయ్మెంట్ అది మన పర్సనల్ ఇష్యూస్ మనకు అనవసరం. కష్టాలు అంటే ఏం తెలీదు. అండ్ 100% సుఖంలో నుంచి వచ్చిన అబ్బాయే, బట్ అయినా కూడా చాలా డౌన్ ద లెవెల్. ఇది ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇది చాలా డౌన్ టోటల్ ఉంటారంట మీరు. యాక్చువల్గా ఏంటంటే మా తాతయ్య గారు, మా మదర్ వాళ్ళ ఫాదర్, ఆయన నాకు మెంటర్. లైక్ ఓకే. ఆయన చెప్పేవన్నీ నాకు మైండ్లో ఉండేవి. మా మదర్ కూడా చెప్పేది. ఈవెన్ మై ఫాదర్ రిజర్వ్గా ఉన్నారు, మా ఫాదర్ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేవారు. వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ లైఫ్, ఉన్న రోజులు ఎలా ఉండాలి మనం అనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అవి ఆచరించడం స్టార్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే, ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ హియర్, ఓన్లీ అవర్ మెమొరీస్. అది ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి మెమొరీస్. మీకు సర్కిల్ ఎక్కువ ఉంటుంది, ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. సో నేను నా ఆలోచన అంతా ఆ ఎంజాయ్మెంట్ మీద ఉండేది, వేరే సెకండరీ ఎంజాయ్మెంట్స్ మీద ఉండేది కాదు. అలాగా చిన్నప్పటి నుంచి కూడా ఏమైతే టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి దిల్షనగర్ వెళ్ళాలంటే దిల్షనగర్ బస్సు ఎక్కాలి, కుక్కడపల్లి బస్సు ఎక్కితే కుక్కడపల్లి వెళ్ళిపోతాం. దిల్షనగర్ బస్సు ఎక్కాను కాబట్టి అటు వెళ్ళాను. లైక్ నా ఏం బస్సు ఎక్కాను కాబట్టి అటు వెళ్ళాను. మీరు శివుడి భక్తుడని విన్నాము. అండ్ అలాగే మీరు ఒక డైలాగ్ చెప్తే అసలు అది నభూతో నా భవిష్యత్ ఎవరు చెప్పలేరు అనే విధంగా చెప్పారంట. అయితే నేను విన్నాను, నాకు అంటే కామన్ ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు. సో అది నేను నా ఒక్కడు వింటమే కాకుండా సందర్భం వస్తే
ఇంటర్వ్యూలో మీతోనే మొత్తం ప్రేక్షకులకి చెప్పిద్దాం అనుకున్నా. సో కెమెరా ముందు కొంచెం మా ప్రేక్షకులకి చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కమింగ్ మూవీ డైలాగ్ అండి అది. అంటే ఒక డెవిల్ దగ్గర నుంచి హీరో తప్పించుకోవడానికి చెప్పే డైలాగు. సింగిల్ షాట్ డైలాగ్ అండి అది. అది మన తెలుగు కాదు, సాంస్క్రిట్ మిక్స్. ఓకే. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కబర్ది నీలలోహిత కవచి కఠోర శిపురాంతక వృషాంకో వృషభారుడో భస్మోర్దులిత విగ్రహ సామప్రియ స్వరమయి స్త్రయీ మూర్తి రణీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసోము సూర్యాగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతో దుర్దుర్షో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియాయ కృత్తివాసా పురారాతిర్భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మర్తను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనక చారు విక్రమ రుద్రో భూతపతి స్థాన్ బోధిగంబర అష్టమూర్తిరనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండ పరుషురజ పాశ విమోచక మృడ పశుపతిర్దేవో మహాదేవో వ్యాయోహరి పూషదంత బిదవ్యగ్రోదాక్ష ద్వార హరోహర మగనేత్ర బిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామస్తోత్రం శతం శ్రీ శివాష్టోత్తర శతనామస్తోత్రం సమాత్వం. ఓం నమ శివాయ. సూపర్. ఓం నమ శివాయ చించేశారు. అంటే ఇది ఇప్పుడే ఇట్లా ఉందంటే 70mm స్క్రీన్ పైన యాక్చువల్లీ అది ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. అంటే ఫస్ట్ నుంచి శివుడు అంటే చాలా ఇష్టమా మీకు? అసలు మీరు ఇంకోటి మీరు మార్నింగ్ టైం లేచి శివార్చన ఇవన్నీ కూడా చేస్తారంట, చాలా ఆధ్యాత్మికంగా ఉంటారంట. అండ్ ఆధ్యాత్మిక మీన్స్ లైక్ మన అంటే ఎవరు బిలీవ్ వాళ్ళది. నాకు శివుడు అంటే ప్రాణం అండి. ఓకే. ఎందుకు ప్రాణం? నాకు ఒక మంచి జన్మనిచ్చారు. జన్మనిచ్చాడు ఇవ్వడం కాదు, నాకు మంచి తల్లిదండ్రులని, మంచి ఫ్రెండ్స్ని, ఇలాంటి మంచి ఫ్రెండ్స్ని. దాని తర్వాత నేను అనుకో నా లైఫ్లో అంటే మనిషి మ్యాక్సిమం 100 years అండి. 100 yearsలో మనం అనుకున్న దాంట్లో కష్టమో నష్టమో, అవును, ఇంకా నేను స్టార్ అవ్వలేదు చెప్తున్నాను, ఇండస్ట్రీ గుర్తుపడతారు. నేను అది కష్టం అనుకుంటే కష్టం, నష్టం అనుకుంటే నష్టం, లాభం అనుకుంటే లాభం. అది మనం బట్టి ఉంటుంది. అట్లీస్ట్ మనం ఆ ఫీల్డ్లో ఉన్నాం చూసారా, ఆ ఫీల్డ్లో ఉన్నాం, ఆ ట్రావెలింగ్లో ఆ ఎంజాయ్మెంట్ చేసారా, అదంతా శివుడి ఆజ్ఞ అండి. అది నేను గట్టిగా నమ్ముతాను. తాతగారు కానీ లేకపోతే ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ యాక్టింగ్ నాటకాలు చేయడం కానీ ఏమన్నా? ఎవరు లేరు. సో ఇప్పుడు మన నాన్నగారు ఏమన్నారు అంటే ఈ ఫీల్డ్ అంటే కొంచెం మీ అందరికీ తెలిసిందే, చాలామంది యాక్సెప్ట్ చేయరు. సో అలాంటిది మీది కొంచెం ఇంకా స్ట్రిక్ట్ ఫ్యామిలీ ఉంటుంది ఐఏఎస్ అంటే. సో నాన్నగారు ఏమన్నారు, నాన్న నేను వెళ్ళి నేను యాక్ట్ చేస్తాను అన్నప్పుడు ఎలా? డాడీకి ఏంటంటే యాక్చువల్లీ మీరు అన్నట్టు సొసైటీ అంతా ఆలోచిస్తారు అలాగే. ఏ ఫీల్డ్లో రాంగ్ రూట్స్ లేవు చెప్పండి? అవును, అన్నిట్లో ఉంటాయి. కాకపోతే ఇది ఇంపాక్ట్ ఎందుకంటే ప్రెస్ మీడియా ఫాలో అప్ ఉంటుంది, భూతద్దో పట్టుకుని తిరుగుతుంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు ఏం చేసినా, ఎందుకు వీళ్ళు ఏ మాట చెప్తే ఆ మాట ప్రజలకి తొందరగా ఇంజెక్ట్ అవుతుంది. అవును, అందుకని సినిమాకి సెన్సార్ పెట్టడం కానీ, ఇవన్నీ వాళ్ళు డైలాగ్స్ దానిలో కానీ, స్పీచ్లో కానీ. అవును. సో ఈ మీడియా ఏంటంటే ఇప్పుడు మేమంతా ఒక సినిమా హీరో ఈక్వల్ టు ఒక 10 కోట్ల మందిని కలిపితే ఒకడు. అవును. సో వీళ్ళ పర్సనల్ అది కొన్ని బయటకు వచ్చేస్తాయి. బయటకు రావడం వల్ల బ్యాడ్ అనేది బయటకు కనబడుతుంది. అది బ్యాడ్ చేయకపోతే మనకేం బాధ లేదు. కాకపోతే ఇది మేము 10 జన్మలు ఎత్తినట్టే సినిమా ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది. అండ్ ఇంకోటి ప్రేమాయ నమఃలో అంటే ఐ థింక్ స్టార్టింగ్ ఫిలిం అది. సో ఎటువంటి ట్రైనింగ్ లేదు అండ్ మంచి రోల్ దానిలో లేదు. లైక్ ట్రైనింగ్ అంటే నేను దేవదాస్ కనకాల ఇన్స్టిట్యూట్లో చేశానండి. ఓకే, ఉందా? ఎస్, ఐ డిడ్ మై కోర్స్, 2 years కోర్స్ అండి. ఓకే. దాని తర్వాత మెథడ్ యాక్టింగ్ కోర్స్ చేశానండి. మెథడ్ యాక్టింగ్ ఇప్పుడంతా మెథడ్ యాక్టింగ్ అండి. అవును. మెథడ్ యాక్టింగ్ మీన్స్ స్టాన్స్లీవిస్కీ థియరీ, హూ యు ఆర్, వాట్ డూ యు వాంట్, ఫ్రమ్ హూమ్ డూ యు వాంట్, వేర్ డూ యు వాంట్, వెన్ డూ యు వాంట్. ఆయనంతా మెథడ్స్ అంతా డిఫరెంట్ ఉంటాయంటే మ్యాక్సిమం అందరూ సక్సెస్ అయ్యారు. ఆయన దేవదాస్ కనకాల గారు. అవును, దేవదాస్ కనకాల గారు మా గురువు. చిరంజీవి గారికి ఆయనే అండి, రజనీకాంత్ గారికి ఆయనే, మన రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, రఘువరన్ గారు కావచ్చు, పెద్ద పెద్ద స్టార్స్ అందరూ తయారు చేసిన మా గురువు గారే. మా అదృష్టం ఏంటంటే ఆయన దగ్గర మేము ట్రైన్ అవ్వడం లాస్ట్ బ్యాచ్. సో అది అక్కడ ట్రైన్ అయ్యాక దాని తర్వాత నేను ప్రేమాయణం కంటే ముందు నిజం అనే సినిమా చేశానండి. మహేష్ బాబు గారిది చిన్న క్యారెక్టర్. అది గోపీచంద్ గారి పక్కన చిన్న రౌడీ క్యారెక్టర్, డైలాగ్ కూడా ఉండదు. 60 days పని చేశాను మళ్ళీ. ఓకే. సో నేను షూటింగ్ జరుగుతున్నప్పుడు యాక్చువల్లీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేర్చుకున్నాను, ఎందుకంటే డైరెక్టర్ గారికి అనుకువగా ఉండాలి, కెమెరామెన్ గారికి అనుకువగా ఉండాలి. అప్పుడు కెమెరా పక్కన నించునేవాడిని. ఒకసారి తేజ గారు పిలిచి అడిగారు, నీ వర్క్ లేదు కదా, అందరూ రిలాక్స్ అవుతూ ఇక్కడ ఎందుకున్నావు అంటే, ఏం లేదు సార్, జస్ట్ అబ్జర్వేషన్ సార్. అప్పుడు సార్ బాగా పీక్స్లో ఉన్నారు.
అలాగా అది నిజం చేస్తున్నప్పుడు ప్రేమాయణం ఆడిషన్, నా లైఫ్లో ఫస్ట్ ఆడిషన్ అది, లాస్ట్ ఆడిషన్ అది. ప్రేమాయణంలో ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. అక్కడ కింద అసోసియేట్స్ రికమెండ్ చేయడం ఇంకో సినిమా, ఆ కింద ఏం లేదండి. ఇఫ్ యూ ఆర్ టాలెంట్, ఇఫ్ యూ ఆర్ కరెక్ట్, ఇఫ్ యూ ఆర్ జెన్యూన్, డిసిప్లిన్, యాటిట్యూడ్, ఇవన్నీ కన్సిడర్ అవుతాయండి. నాట్ ఓన్లీ టాలెంట్, ఇవన్నీ పారామీటర్స్ అన్ని పట్టుకొని మనం అలా ఉంటే ఆటోమేటిక్గా ఆఫర్ మనది వస్తుంది. అవును, మన దగ్గరకు వచ్చి దాని తర్వాత ఈ కింద వర్క్ చేసే వాళ్ళు అలా అలా రికమెండ్ చేసుకుంటూ కిరణ్ అనే అతనికి ఈ హీరో పొజిషన్కి వచ్చాను. తమిళ్ మూవీ కూడా, అవునండి, అది ఓన్ గా వాయిస్ కూడా చెప్పారంట కదా. అది సో ఆ తమిళ్ మూవీ గురించి చెప్పండి. తమిళ్ మూవీలో అది యాక్చువల్గా తమిళ్ వాళ్ళు తెలుగులో అప్కమింగ్ హీరో, రేపొద్దున తెలుగు డబ్ అవుతుందండి. సినిమా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఓకే, రిలీజ్ అయింది, 3 weeks బాగా ఆడింది అక్కడ తమిళనాడులో. అప్పుడు సెలెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో మన ప్రొఫైల్ చూసి సెలెక్ట్ చేశారు, మంచి సక్సెస్. సో ఇప్పుడు దాకా మీరు చేసిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం ఏంటి? నాకు నచ్చిన చిత్రం అంటే అన్ని డిఫరెంట్, అన్ని నచ్చినవే, అన్ని నచ్చినవే. ఇప్పుడు దాంట్లో నాకు విలన్గా వచ్చేసి వైరస్ అని మూవీ చేశాను. వైరస్ సంపూర్ణేష్ బాబు హీరో చేస్తాను, విలన్గా చేశాను. అదొకటి బాగా నచ్చింది. లవ్ కేర్ అని ఒకటి, దాని తర్వాత ప్రేమాయణమహ. అవును, ఇంకా చెప్తా, అన్నీ నచ్చినాయి. అన్ని నచ్చినట్టే. ఓకే, డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా సార్? డ్రీమ్ రోల్ అంటే ఏంటి లేదు సార్, నా టార్గెట్ ఒక ప్రకాష్ రాజ్ గారి లాగా, ఓకే, ఒక శ్రీహరి గారి లాగా మంచి లీడ్ రోల్స్ చేసుకుంటూ, ఓకే, బీసీ సెంటర్స్లో హీరోగా చేసుకుంటూ, ఓకే, నేను అందరికీ అందుబాటులో ఉండాలి. ఓకే, ఖాళీ ఉండద్దు, ఏ డే ఖాళీ ఉండద్దు, వర్క్ చేస్తాను, ఆల్వేస్ వర్క్లో ఉండాలి. అదే నా ఊపిరి, నా వర్కే నా ఊపిరి. అట్లా ఆటోమేటిక్గా నా డ్రీమ్ రోల్స్ అంటే ఓకే. కాకపోతే మూసగా వెళ్ళొద్దు, నాకు ఇష్టం ఉండదు సార్. సేమ్ క్యారెక్టర్స్ చేయండి నేను, ఓకే, ఒక డిఫరెంట్ వేరియేషన్, ఆడియన్స్ నచ్చేటట్టు. నాలో ఇంకా ఇందాకన్నా చూసారా, ఒక ఫిలిం యాక్టర్ జన్మ ఈజ్ ఈక్వల్ టు 10 జన్మలు అని చెప్పాం కదా. అన్ని జన్మలు ఎంజాయ్ చేసిన క్యారెక్టర్స్ అని చేయాలని కోరుకుంటాను. అండ్ పజిల్ మూవీ ఉంది కదా. అవును. సో ఈ పజిల్ మూవీలో కూడా మీరు లైక్ యు ఆర్ ప్లేయింగ్ హీరో రోల్. సో లైక్ దా మూవీ గురించి చెప్పండి. అది మన కరుణాకర్ గారని అన్నయ్య గారు, ఆయన కెమెరామెన్, సారీ మ్యూజిషియన్, మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, అనే ఒక సినిమా ఉంది కిరణ్ ఇలా, ఆయన దర్శకత్వ పర్యవేక్షణ జరుగుతుందండి. ఓకే, తర్వాత బాలాజీ గారని ఆయన డైరెక్టర్ గారండి. ఓకే, బాలాజీ గారికి చూపించారు ఇట్లా కిరణ్ తమ్ముడు ఇట్లేదంటే, బాలాజీ గారు కూడా బాగా రియాక్ట్ అయ్యారు. ఓకే, ఆ మూవీలో లీడ్ రోల్ చేస్తున్నాను. చాలా మంచి క్యారెక్టర్ అండి. ఓకే, వర్సటైల్ క్యారెక్టర్, అంటే డిఫరెంట్. ఇప్పుడు దాకా చేసిన దానిలో ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అవుతుంది అని చెప్పి. సో ఇండస్ట్రీ అంటే అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. సో మీకు అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా జరిగినాయి, ఓకే, చాలా జరిగినాయి. అయితే యాక్చువల్లీ ఏంటంటే, మీరు ఎప్పుడు లైఫ్లో ఎస్పెషల్ ఇండస్ట్రీలో రావాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పర్సనల్ ప్రాబ్లమ్స్ పెట్టుకోకూడదు. ఎస్, అవును, పర్సనల్గా సెటిల్ అయిపోవాలి. అది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎంత చెట్టుకు ఎంత గాలి. కాబట్టి పర్సనల్ని మీరు సెటిల్ చేసుకుంటే ఇండస్ట్రీలో ఫ్లో ఈజీగా ఉంటుంది. అవును, మీరు పర్సనల్లో ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఎంత టాలెంట్ ఉన్నా ఏదున్నా ఇండస్ట్రీలో అయితే అవును, ఇంకా ఆటోమేటిక్గా వెంటాడుతూ ఉంటాం. ఏముంది, ఇక్కడ డైలాగ్ చెప్దాం అనుకున్న టైంలో అక్కడ రెంట్ కట్టాలనుకుంటే ఏం డైలాగ్ చెప్తాడు? కరెక్ట్ చెప్పారు. సో బాగా డిప్రెస్డ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా లైఫ్లో? ఉన్నాయి. ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏదో మూవీ చేస్తారని నేను అనుకుంటే వాళ్ళు నన్ను వదిలేసి చేశారు. పర్వాలేదు, నో ప్రాబ్లం అనుకున్నాను. కానీ పాపం అట్లీస్ట్ అది కంప్లీట్ కాలేదు. ఓకే, దానికి నేను ఫీల్ అయ్యాను. నాకు ఇవ్వనందుకు ఫీల్ కాలేదు. ఓకే, కంప్లీట్ అంటే బాగుండేదని ఫీల్ అయ్యాను. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మీకు బాగా దగ్గరగా ఉన్న స్నేహితులు ఎవరు ఉన్నారా ఈ ఇండస్ట్రీలో? నాకు బాగా దగ్గరగా ఉన్న స్నేహితులు అంటే, ఇప్పుడు నేను తెలంగాణ మాసం జాయింట్ సెక్రటరీ. ఓకే, అందరు హీరోస్, అందరు యాక్టర్స్ మ్యాక్సిమం గుర్తుపడతారు. ఓకే, బాగా క్లోజ్గా ర్యాపోగా తిరిగాను నాకు లేదు. నేను మామూలుగా నా వర్క్ నేను చేసుకుని వెళ్ళిపోతుంటాను. ఓకే, నా ఫ్రెండ్స్ మామూలు నా రెగ్యులర్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళతో ఎప్పుడో. ఓకే, సో ఎవరి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మీ పైన? మదర్ ఇంపాక్టా, ఫాదర్ ఇంపాక్టా? ఇద్దరిది కంబైన్. ఇద్దరిది. సో దే ఫీల్ హ్యాపీయా ఎప్పుడైనా మూవీ రిలీజ్ అయినప్పుడు? నో డౌట్. మా కాలనీలో మా ఫాదర్ ఎంత పెద్ద ఆఫీసర్ అండి, మా ఫాదర్ పేరు చెప్తూ గుర్తుపట్టారు. హీరో కిరణ్ అంటే మా ఇల్లు చూపిస్తారు. నిజంగా ఇట్స్ గుడ్. అండ్ అంటే ఇన్స్పిరేషన్ ఎవరండి మీకు? అంటే లైక్ ఈ హీరో అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి గారు, నో డౌట్. ఓకే,
సో చిరంజీవి గారు డైలాగ్ ఏమైనా చెప్పగలుగుతారా మా ప్రేక్షకుల కోసం? చిరంజీవి గారు ప్లీజ్ మా ప్రేక్షకుల కోసం. చేయి చూడు ఎంత రఫ్ ఉందో, రఫ్ ఆడించేస్తా. సింపుల్గా రఫాడిచ్చేస్తాను అంతే. ఓకే, సో చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అన్నారు, ఎప్పుడైనా కలవడం జరిగిందా? కలిసాను. ఎందుకంటే మీరు అనుకుంటే ఒక భగీరథుడు లాగా మీరు సో సాధిస్తారు. సో ఎలాంటి మూమెంట్లో కలిసారు ఆయన, ఎప్పుడు కలిసారు? యాక్చువల్గా చిరంజీవి గారిని కలవడానికి రీజన్ ఏంటంటే, ఒకసారి మా ఫాదర్ చెప్పాను కదా అడిషనల్ సెక్రటరీ డాడీతో ఏదో వర్క్ ఉండేది, ఆయన మామూలు క్యాజువల్ మాట్లాడుతూ బాబు యాక్టర్ అని చెప్తే పిలిపించారు. సరే రమ్మని చెప్పండి అంటే వెళ్ళాను. ఆఫీసర్కి కలిసాక డాడీ గురించి మాట్లాడి తర్వాత నా గురించి మాట్లాడారు. ఏదైనా సపోర్ట్ కావాలంటే చెప్పు కిరణ్ అది ఇది అన్నారు. అంటే చాలు సార్ ఆ మాట అన్నారు చాలు. బట్ నేను నా వర్క్లో నేను ఉన్నాను. సో ఇప్పుడు ఈ హీరో అనే దాన్ని కూడా పక్కన పెడితే ఇప్పుడు దర్శకత్వంలో కూడా చాలా మీకు బాగా పట్టుందంట కదా? యాక్చువల్లీ నేను డైరెక్షన్ ఫీల్డ్ నుంచి వచ్చానండి. ఓకే, సో ఎవరి దగ్గర వర్క్ చేశారంటే అప్పట్లో? నేను హేమంత్ శివరామ్ యాప్తే అని ఆయన దగ్గర వర్క్ చేశాను. ఓకే, బిగ్ బాస్ సీజన్ కూడా ఆయన డైరెక్ట్ చేశారు. ఓకే, దాని తర్వాత నెల్లూట్లో ప్రవీణ్ చంద్ర. ఓకే, దాని తర్వాత ఇంకా ఉన్నారు చిన్న చిన్న ఫిల్మ్స్ చాలా చేశాను. అసోసియేట్ కో డైరెక్టర్ అని చేశాను. నవ్వు ఒక మంచి బ్యానర్లో నేను ఓన్లీ డైరెక్టర్గా. ఓకే, నిన్ననే వచ్చింది ఆఫర్. వెరీ నైస్. అంటే ఇప్పుడు దాకా హీరోగా చూసాం, సో ఇప్పుడు దర్శకుడిగా కూడా చూడబోతున్నాం. అది సూపర్ ఎంజాయ్ అండి డైరెక్షన్ ఫీల్డ్లో. యాక్టింగ్ యాక్చువల్లీ నేను డైరెక్షన్ నేర్చుకోవడం రీజన్ ఫస్ట్ స్టార్టింగ్ యాక్చువల్లీ డైరెక్టర్ గారికి కెమెరామెన్ గారికి ఈజీ అయిపోవాలి. అవును, ఇప్పుడు వీళ్ళు సీన్ కంపోజ్ చేసుకునేటప్పుడు డైరెక్టర్ను కెమెరామెన్ మాట్లాడుకున్నప్పుడే నేను వాళ్ళ దగ్గర పక్క నుండి వింటాను. విన్నాక నాకు ఫ్రీ అయిపోతుంది. వీళ్ళు అనుకుంటారు ఏంటి కిరణ్కి ఏం చెప్పుకుంటూ టకటక చేస్తున్నాడు, డైలాగ్ కానీ ఇన్ ఫోకస్ అవుట్ ఫోకస్, ఇన్ ఫ్రేమ్ అవుట్, ఆ షార్ట్కి ఎంత ఎమోషన్ ఇవ్వాలి అంత ఎమోషన్ ఇవ్వాలి. ఒకసారి నా డైరెక్టర్ పిలిచి అడిగాడు, కిరణ్ మీరు అసలు ఏం చెప్పను, పక్కన ఆర్టిస్టులు ఏమో చెప్పు అని తప్పేస్తుంటారు, మీకేం చెప్పు, మీరు ఎలా చేస్తున్నారంటే అదేం లేదు సార్ మామూలుగానే. మొత్తానికి ఏంటంటే చాలా నీట్గా జర్నీ అనేది వెళ్తూ ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ పజిల్ మూవీలో కూడా డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ పర్టికులర్గా మీకు అంటే ఈ సీక్వెన్స్లో మీకు బాగా నచ్చింది ఏంటి పజిల్లో? పజిల్ మూవీలు అంటే మళ్ళీ రివీల్ చేయాలో తెలియదు సినిమా కాబట్టి నిన్న కూడా అంటే చిన్నది ఏమన్నా చెప్పొచ్చు పాయింట్. కానీ సార్ యాక్చువల్గా ఏంటంటే జరగబోయేదాన్ని ఈయన గుర్తుపడతాడు, అదేది మీ సినిమాలో చూడండి. ఓకే, ఏం చెప్పలేదు మీరు, జరగబోయేది సినిమాలో చూడండి అన్నారు అంతే. అసలు మీ డైరెక్టర్ క్లెవరే, మీ హీరోయిన్ క్లెవరే, మీరు క్లెవరే, మొత్తం మీ పజిల్ టీమే బాగా క్లెవర్ తెలుసా? అంటే ఎక్కడ ఎవరి దగ్గర నుంచి రాబట్టలేకపోయాను నేను, నిన్న నుంచి ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారు ఇట్లా కోట్లు పెట్టి సినిమా ఇస్తుంటారు, ఓకే అట్లీస్ట్ 50 రూపాయలు పెట్టి టికెట్ కొంటారని మీరు చెప్పాలి. చాలా సింపుల్గా ఏమి హట్ అవ్వకుండా నీట్గా ప్రశాంతంగా స్కిప్ చేశారు దాన్ని. సో ఓవరాల్గా కెరియర్ అనేది చాలా చక్కగా ముందుకెళ్తా ఉంది. అండ్ ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? ఏఆర్ రెహమాన్ గారు. ఓకే, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు. ఓకే, ఇళయరాజా గారు అంటే బాగా ఇష్టం. సో ఎలాంటి సాంగ్స్ వింటుంటారు మీరు? ఇళయరాజా గారిది మెలోడీస్ బాగుంటాయండి. నాకు సింగర్స్లో ఘంటసాల గారు బాగా ఇష్టం. ఘంటసాల గారిది సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? లేదండి, మొత్తం అంతా బై బర్త్ టాలెంట్ అంతా కూడా బై బర్త్ అనేది. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒక యాక్టర్ కావాల్సిన క్వాలిటీస్లో పాటలు కూడా పాడడానికి రావాలి. ఎస్, అవును. ఎందుకంటే ప్లేబ్యాక్లో వాళ్ళు లిప్ ఇస్తారు కదండి. అవును, అతనికి పాడడం వస్తే సింగర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ పాడడం వస్తుందంటే ఆ ఎమోషన్ పర్ఫెక్ట్గా ఫేస్లో వస్తుంది, ఫీల్ అయ్యి ఆ సాంగ్ ఫీల్ అయ్యి. అదే కాకుండా కొంతమంది తెలియక పాపం ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయింగ్ రాకపోయినా ఒక ఇన్స్ట్రుమెంట్ని, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది ఎలా చేస్తారు అనేది తెలియాలి. మైమ్ ఇప్పుడు గిటార్ ఇలా కొడుతుంటే ఇలా అంటుంటే గిటార్ వాయిస్. కొన్ని సినిమాలు చూడండి, హీరో గిటార్ కొడుతుంటాడు, అలా ఇది పట్టుకుని ఉంటాడు అంతే. అవును, ఇది దీన్ని అంటుంటాడు. ఇది తెలియాలి, చిన్న చిన్న పాయింట్స్. అప్పుడు ఏమంటే మనకి ఒరిజినాలిటీ మిస్ అవుతుంది. సో ఇంకోటి అంటే లైక్ మీకు ఓవరాల్గా ఇప్పటి వరకు అంటే టోటల్ ఐ థింక్ చాలా చిత్రాల్లో నటించారు, చాలా లాంగ్వేజ్లో కూడా నటించారు. సో ఇంకా ఏమన్నా మీకు పలానాది చేయాలి డ్రీమ్ రోల్ అనేది ఏమన్నా ఉందా? డ్రీమ్ రోల్ అంటే ఆ డ్రీమ్ రోల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అవును, ఆయన వాయిస్తే కొన్ని కోట్ల మంది వాయిస్ అవుతుంది. ఎస్, ఆఫ్ కోర్స్. అవును, అలా ఆ డ్రీమ్ రోల్ రావాలని కోరుకుంటున్నాను.
సూపర్, వెరీ గుడ్. డెఫినెట్గా అంటే ఎస్, ఆ ఇంపాక్ట్ అనేది ఎప్పుడూ ఉండాలని. వెరీ గుడ్ అండి. అండ్ ఇంకోటి, ఇప్పుడు డైరెక్షన్ చేయబోతున్నారు కదా, సో ఇది ఒక మరో కోణం, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ మొత్తానికి కూడా ఒక హెడ్. సో ఐ థింక్ మూవీ ఎలా ఉండబోతుంది ఇదన్నా కొంచెం చెప్తారా? మీరే దర్శకులు కాబట్టి మీ చేతిలోనే మంత్రదండం ఉంటుంది, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, ఎలా ఉండబోతుంది ఇది? ఈ మూవీ అంతా సస్పెన్స్ థ్రిల్లర్ అండి. వెరీ గుడ్. టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది, వెరీ టైట్ స్క్రీన్ ప్లే. సో మిమ్మల్ని ఈ మూవీలో చూడొచ్చా ఒక యాక్టర్గా కూడా? దీంట్లో అంటే డైరెక్షన్ కాబట్టి 2 పడవలు కాలేయకూడదు కాబట్టి ఒక ర్యాప్ సాంగ్లో ఉంటాను లీడ్ చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే ఆ సాంగ్కి డైరెక్టర్ అప్పుడు కొరియోగ్రాఫర్ ఉంటాడు కాబట్టి ఓకే, సాంగ్ అది మంచి డాన్సర్ అండి యాక్చువల్లీ. సో ర్యాప్ సాంగ్ ప్రమోషన్ సాంగ్లో కనబడతాను. మొత్తానికి ఒక నవరసాలు ఉన్న నటుడిని ఈరోజు మా స్టూడియోలో కూర్చోబెట్టి మా ప్రేక్షకులందరికీ కూడా నేను చూపించాను యాక్చువల్లీ. ఐఎమ్ బ్లెస్డ్ సార్, ఐఎమ్ బ్లెస్డ్. అండ్ ఇలాగే మీ కెరీర్ అనేది కొనసాగుతూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మనం కొంచెం ఫంకీగా వెళ్తే ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఈ ర్యాపిడ్ ఫైర్లో ఏంటంటే మీరు అబద్ధం చెప్పాలి, అంటే లైక్ యూనో నేను అంటే మామూలుగా అందరు నిజాలు చెప్తారు, నన్ను అబద్ధం చెప్పమంటారు. అంటే లైక్ ఎగ్జాంపుల్, మీకు 10 మంది పిల్లలు ఉన్నారు, 10 మంది పిల్లలు ఉన్నారా? నిజంగా లేరు కదా? లేరు. ఉన్నారు అనాలి. ఓకేనా? అది ఫాస్ట్గా ఉంటుంది కొంచెం. ఓకే, డన్ డన్. ఓకేనా? ఎన్ని ఉంటాయి క్వశ్చన్స్? 10. ఓకే, ఫాస్ట్ ఉంటాయి. రైట్. అంటే డిపెండ్స్ అపాన్ మూడ్, ఇంకా ఎంత ముందుకెళ్తుంది లేకపోతే అక్కడ ఆగుద్ది. ఓకే, అబద్ధం చెప్పాలంతే, మీరు చెప్పిందాక నేను అబద్ధం చెప్పాలి. రైట్, రెడీ. సో స్టార్ట్ అండి ర్యాపిడ్ ఫైర్. సో కిరణ్ గారికి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అవును, ఇష్టం. మీరు అమ్మాయిని పప్పి పెట్టడంలో మీరు సిద్ధహస్తులు. ఎస్. మీరు తాజ్మహల్కి వెళ్దాం అనుకున్నారు కానీ ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళాను. అసలు మీకు హీరో అవడం అంటే అసహ్యం. అవును. ఎస్ ఎస్ ఎస్, అదే వస్తున్నా, అక్కడికే వస్తున్నా. దర్శకుడు అదే ఐఎమ్ కమింగ్ దేర్. ఒక్క నిమిషం. అసలు దర్శకుడు అనే ఆలోచన లేనే లేదు. శివుడు అండ్ పార్వతీదేవి అండ్ లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పెడితే విష్ణుమూర్తిని ఎక్కువ పూజిస్తారు. అవును. అండ్ మీరు మామూలుగా బయటికి రావడానికి ఏంటంటే సైకిల్ మీద ఫాస్ట్గా మీరే వచ్చేస్తారు, మీ వెనకాల ఎవరు ఉండరు. అవును. ఎన్ని కిలోమీటర్స్ అయినా నడుచుకుంటూ వెళ్తారు. అవును. వాటర్ తాగే అలవాటు అసలు లేదు. ఉంది. ఎక్కడో ఈ కన్ఫ్యూజన్లో ఎక్కడో ఒక దగ్గర వాటర్ తాగే అలవాటు అసలు లేదంటే లేదు కానీ ఉంది అని చెప్తారు. సో అయిపోయింది. అంటే నేను ఎక్కడొక్కడ ఒక దగ్గర నాకు చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి. మొత్తానికి మీరు కన్ఫ్యూజ్ అయ్యారు ఇప్పుడు ఒక దగ్గర. అంటే ఈ ర్యాపిడ్ ఫైర్ ఎందుకంటే ఎంతో క్లారిటీ. ఇప్పుడు మీరు ఏమడిగారు? వాటర్ తాగే అలవాటు అసలు లేదు అంటే ఏమన్నాను? ఉంది అన్నారు. ఉంది అంటే అర్థం అబద్ధం కదా. లేదు అనాలి, దానికి లేదనేది ఆన్సర్ యాక్చువల్గా, ఉంది కాదు. అయితే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు అంటే ఎంత క్లారిటీ ఉన్న నటులకైనా ర్యాపిడ్ ఫైర్ లో కాదు సార్, నాకు ఇప్పుడు కూడా మీకు వాటర్ తాగే అలవాటు లేదు అన్న. మీరేమనాలి? లేదనే అనాలి. మీరు ఉంది అని ఆపోజిట్ చేపిస్తారు, ఉంది అని. సో నేను గెలిచినట్టు. సో ర్యాపిడ్ ఫైర్ ఇక్కడతో క్లోజ్ అయింది అన్నమాట. సో మొత్తానికి కన్ఫ్యూజన్ కి చెక్ పడింది. సో నేను ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎంత ఇంటెలిజెంట్ యాక్టర్స్ అయినా మా స్టూడియోకి వచ్చిన తర్వాత ర్యాపిడ్ ఫైర్ లో మాకు దొరికిపోతారు. సో ఫైనలీ చాలా చక్కగా అండి మీతో, అంటే లైక్ ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఇంటర్వ్యూ విత్ యూ. అండ్ నో డౌట్ ఒక మంచి వర్సరల్ యాక్టర్ మీరు. సో ఫ్యూచర్లో కూడా అంటే లైక్ ఒక తమిళ ఇండస్ట్రీలో కూడా ఒక డిఫరెంట్ లుక్తో కానీ, లేకపోతే తెలుగులో కూడా ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్తో కూడా ముందుకెళ్తున్నారు. సో మీకు అన్ని రకాలుగా మీరు చేసే ఈ నటనకు సంబంధించిన రోల్స్ కానీ, మీ డైరెక్షన్ కానీ అన్నీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా? ప్రేక్షకులకి చెప్పేంత వాడిని కాదండి. ప్రేక్షకులే మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని ఇక్కడ ఉంచి మా స్టార్డమ్ రావాలన్నా మా ఫ్యూచర్ అంతా మీ చేతిలో ఉంది. మంచి నేను అంటే చెప్పడం కాదు, ఇది రిక్వెస్ట్ ఏంటంటే మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులని, టాలెంటెడ్ డైరెక్టర్స్ని, టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేయండి. తర్వాత ఆర్టిస్టులకు కానీ మా టెక్నీషియన్స్ కానీ చెప్పదలుచుకునేది ఏంటంటే, వెయిట్ ఫర్ ద టైమ్, డోంట్ వేస్ట్ యువర్ టైం. అంటే టైం వేస్ట్ చేసుకోకుండా టైం గురించి వెయిట్ చేయండి. డెడికేషన్, ఫోకస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఫోకస్ చేస్తే డెఫినెట్లీ వన్ టైం విల్ కమ్, ఇది నమ్ముతున్నాను. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ కిరణ్ గారు సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్. సో వ్యూవర్స్ చూసారు కదా, మొత్తానికి మీరైతే డెఫినెట్గా